నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను సాయి. ఇక డీటెయిల్ చూస్తే అది ఇస్లామిక్ కంట్రీ, గల్ఫ్ తీరంలోని చిన్న దేశం. ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే జనాభాలోనూ ఆదాయంలోనూ తక్కువే. కానీ అరబ్ ప్రపంచంపై ఆధిపత్యం కోసం కలలు కన్నది. ఈ క్రమంలో ఇస్లామిక్ దేశాలకెల్లా పవర్ఫుల్ మీడియా నెట్వర్క్ను ప్రారంభించింది. ఆయా దేశాలపై తన ప్రభావాన్ని చూపుతోంది. అగ్ర అరబ్ దేశాలను దారికి తెచ్చుకోవడానికి కొన్ని అడ్డదారులను కూడా తొక్కింది. హమాస్, అల్ ఖైదా, ఐసిస్, తాలిబాన్లను ఆశ్రయం ఇచ్చింది. అయితే ఆయా వివాదాలలో తానే మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించి ప్రపంచం మెచ్చుకునేలా చేస్తోంది. అసలు మంచి దేశమా, బ్యాడ్ కంట్రీనా అంటే అరబ్ దేశాలు మాత్రం బ్యాడ్ కంట్రీనే అని ఒకానొక దశలో దాన్ని బహిష్కరించాయి. పశ్చిమాసియాలో కీలకంగా మారిన ఆ దేశంతోనే అగ్రదేశాలు అమెరికా, భారత్ రిలేషన్స్ను మరింత స్ట్రాంగ్గా చేసుకుంటున్నాయి. ఇంతకు ఆ దేశం ఏది? ఎందుకు ఆ దేశం వెస్ట్ ఆసియాలో మెయిన్ ప్లేయర్ గా మారింది? వాచ్ ది స్టోరీ. అరబ్ కంట్రీస్ లో బ్యాడ్ బాయ్ ఎవరు? ఖతార్ అంటే గల్ఫ్ దేశాలు భయపడతాయా? భారత్ దోస్తీ ఖతార్ కు ఎందుకు అవసరం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల గల్ఫ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మోడీ మొత్తం 6 సార్లు, ఖతార్ కు 2 సార్లు వెళ్లి వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఖతార్ విషయాన్ని ప్రధానంగా చెప్పుకోవాలి. 2016లో తొలిసారి ఖతార్ లో మోడీ పర్యటించారు. కానీ అంతర్జాతీయ పరిణామాలు, ఇరు దేశాల సంబంధాలు అప్పటికి ఇప్పటికీ చాలా భిన్నంగా మారే. ఈసారి ఖతార్ కు మోడీ వెళ్లడానికి ప్రత్యేక సందర్భం ఉంది. ఫిబ్రవరి 12న ఖతార్ భారత్ కు శుభవార్తను అందించింది. 8 మంది మాజీ భారత నేవీ అధికారులను విడుదల చేసింది. వారికి గత ఏడాది ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఆ 8 మంది ఇప్పుడు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ స్పష్టమైన దౌత్య సందేశం ఇచ్చేందుకు ఖతార్ కు వెళ్లారు. నిజానికి ఇదొక ధన్యవాదాలు తెలిపే పర్యటన వంటిది. 14న అర్ధరాత్రి ప్రధాని మోడీ ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఖతార్ అమీర్ రెడ్ కార్పెట్ పరిచారు. ఇరువురు నేతలు కలిసి చర్చలు జరిపారు, విందులో పాల్గొన్నారు. 15న పెద్ద సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఖతార్ అమీర్ లాంఛనప్రాయంగా మోడీకి స్వాగతం పలికారు. ఖతార్ అమీర్ పేరు షేక్ తమీమ్ బిన్ మహమ్మద్ అల్తానీ. నిజానికి మోడీ అల్తానీ చివరిసారి డిసెంబర్లో కలుసుకున్నారు. ఇరువురు దుబాయ్లో జరిగిన కాప్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. తాజాగా ఇరువురు నేతలు ఇంధనం, వాణిజ్యం, ద్వైపాక్షిక పెట్టుబడులు, అంతరిక్ష సహకారం, సాంస్కృతిక బంధం వంటి పలు అంశాలపై చర్చించారు. ప్రాంతీయ సమస్యలపై మోడీ, అల్తానీ అభిప్రాయాలను పంచుకున్నారు. అందులో గాజా యుద్ధం కూడా ఉండే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో పర్యటించవలసిందిగా అమీర్ను ప్రధాని మోడీ కోరారు. 8 మంది భారతీయ నావికుల్ని విడుదల చేసినందుకు అల్తానీకి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. భారత సమాజ సంక్షేమం కోసం అమీర్ అందించిన మద్దతుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. వారు స్వదేశానికి చేరుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఖతార్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్. భారత్, ఖతార్ మధ్య $1800 కోట్ల వాణిజ్యం జరుగుతోంది. పైగా ఖతార్లో 8,40,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఖతార్ జనాభాలో 27% మంది భారతీయులే ఉన్నారు. అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముకగా నిలుస్తున్నారు. అంతేకాదు భారతదేశానికి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీని అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం కూడా ఖతారే. భారత్కు అవసరమయ్యే మొత్తం ఎల్ఎన్జీలో 48%, ఎల్పీజీలో 29% ఖతార్ ఎగుమతి చేస్తోంది. గత వారమే ఇరు పక్షాలు ఇంధన ఒప్పందాన్ని పునరుద్ధరించాయి. వచ్చే 20 ఏళ్ల పాటు భారత్కు ఖతార్ ఎల్ఎన్జీని సరఫరా చేస్తుంది. తాజా ఒప్పందం ప్రకారం ఖతార్ ఎల్ఎన్జీని 2028 నుంచి ఎగుమతి చేయనుంది. మొత్తంగా చూస్తే ఖతార్ నమ్మదగిన ఇంధన సరఫరాదారు. అంతేకాదు వేలాది మంది భారతీయులకు నిలయంగా మారింది. బహుళ పరిశ్రమల్లో పెట్టుబడిదారుగా నిలిచింది. అంతేకాదు ఉగ్రవాదులకు మద్దతిచ్చిన చరిత్ర కూడా ఖతార్కు ఉంది. హమాస్ రాజకీయ నాయకత్వం ఖతార్లోనే ఉంటుంది. తాలిబాన్ నాయకులు కూడా అప్పట్లో రాజధాని దోహాలోనే తిష్టవేశారు. ఖతార్తో అల్ ఖైదా, ఐసిస్లకు లింకులు ఉన్నట్టు పలు నివేదికలు వచ్చాయి. సింపుల్ గా చెప్పాలంటే దోహా స్ట్రైట్ షూటర్ కాదు. ఎందుకంటే ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఖతార్ చిన్నది. గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ ముఖ్యమైనవి. ఈ 6 దేశాల్లో అతి చిన్న దేశాల్లో రెండోది ఖతార్. దీని వైశాల్యం 11,581 చదరపు కిలోమీటర్లు. ఖతార్ కంటే చిన్నది బహ్రెయిన్. దీని వైశాల్యం 786 చదరపు కిలోమీటర్లు. జనాభా విషయంలోనూ అతి తక్కువగా ఉన్న దేశాల్లో ఖతార్ రెండోది. ఖతార్ జనాభా కేవలం 27 లక్షల మంది మాత్రమే. యుఏఈ జనాభా 1 కోటి మందికి పైగా ఉంది. సౌదీ అరేబియా జనాభా 3 కోట్లకు పైగా ఉంది. ఆర్థిక ఉత్పత్తిలోనూ అంతే. ఖతార్ జీడీపీ కేవలం $23,700 కోట్ల మాత్రమే. యుఏఈ
జీడిపిలో సగం మాత్రమే. అదే సౌదీ అరేబియా జీడిపి $1,10,000 కోట్ల. సో సాంప్రదాయ రేసులో ఖతార్కు అవకాశమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సంప్రదాయేతర పద్ధతుల్ని దోహా ఉపయోగిస్తోంది. అల్ జజీర్ ద్వారా ముస్లిం దేశాలపై సాఫ్ట్ పవర్ ను ఖతారు ప్రదర్శిస్తోంది. అంతేకాదు పిఎస్జి వంటి స్పోర్ట్స్ క్లబ్లను కొనుగోలు చేసి తన మార్కును ఖతారు చూపుతోంది. అంతేకాకుండా హమాస్ వంటి సంస్థలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యాన్ని చాటుకుంటోంది. గాజా యుద్ధాన్ని పరిశీలించండి. కాల్పుల విరమణ అంటే ఖతార్ లేకుండా అసాధ్యం. ఇప్పటి వరకు 2 సార్లు హమాస్ ఇజ్రాయెళ్లతో చర్చలను ఖతార్ జరిపింది. మళ్లీ సుదీర్ఘ కాల్పుల విరమణ చర్చలకు కూడా ఖతారు సిద్ధమైంది. ఈ విషయంలో సౌదీ అరేబియా వంటి పెద్ద గల్ఫ్ దేశాల కంటే ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు అమెరికాకు పశ్చిమాసియాలో కీలకమైన మిత్ర దేశంగా ఖతార్ ఉంది. నిజానికి అమెరికాకు అతి పెద్ద విదేశీ మిలిటరీ బేస్ కూడా ఖతార్లోనే ఉంది. ఆ బేస్ ను అల్ ఉదేద్ ఎయిర్ బేస్ అంటారు. అమెరికా బయట ఉన్న అతి పెద్ద ఎయిర్ బేస్ కూడా ఇదే. సో సింపుల్ గా చెప్పాలంటే ఖతార్ బ్యాడ్ బై తీరును ప్రదర్శిస్తోంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎవరు దుర్మార్గులో ఎవరు మంచివారో స్పష్టంగా ఖతార్కు తెలుసు. ఖతార్కు చీకటి గతం కూడా ఉంది. ఈ గల్ఫ్ కంట్రీతో అనుకూలంగా ఉంటారా వ్యతిరేకంగా ఉంటారా అనేదే ఇప్పుడు కీలకమైనది. ఈ విషయంలో అమెరికా చాలా స్పష్టంగా ఉంది. ఖతార్తో వైరం కాకుండా స్నేహాన్నే వాషింగ్టన్ కోరుకుంటోంది. భారత్ కూడా దీర్ఘకాలిక భాగస్వామ్యంపై ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఖతార్ స్వభావం తెలిసిన తర్వాత కూడా ఆ దేశంతో సంబంధాలకు ఎందుకు అగ్రదేశాలు ఆరాటపడుతున్నాయంటే పశ్చిమాసియాలో మెయిన్ ప్లేయర్. వ్యూహాత్మక ఆటలో భాగంగా ఖతార్ను తమ వైపు ఉంచుకోవాలని ఆయా దేశాలు యత్నిస్తున్నాయి. అయితే భారత్కు ఖతార్ ముఖ్యమా లేక ఖతార్కు భారత్ అవసరం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 2017కు మనం వెళ్లాల్సిందే. అప్పట్లో అరబ్ గల్ఫ్ దేశాలు ఖతార్ను బహిష్కరించాయి. ఆ దేశంతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. కారణం ఉగ్రవాదానికి దోహా మద్దతిస్తోందని మిగతా అరబ్ గల్ఫ్ దేశాలు ఆరోపించాయి. సౌదీ అరేబియా సరిహద్దులు మూసివేయడంతో ఖతార్లో ఆహార సంక్షోభానికి దారితీసింది. నిజానికి 90% ఆహారాన్ని సౌదీ అరేబియా నుంచి ఖతార్ దిగుమతి చేసుకుంటోంది. ఆ సమయంలో ఖతార్కు ఎవరు సహాయం చేశారు అంటే భారత్. అప్పటి నుంచి ఖతార్కు భారత్ ప్రత్యక్ష వాణిజ్య మార్గాన్ని ఢిల్లీ తెరిచింది. ఖతార్కు ఆహారాన్ని ఎగుమతి చేయడంతో పాటు స్థానికంగా వ్యవసాయాన్ని మెరుగుపరుచుకోవడంలో దోహాకు ఢిల్లీ సాయం చేస్తోంది. ఈ పరిణామంతో భారత్కు ఖతార్ ఎంత అవసరమో ఖతార్కు కూడా భారత్ సాయం అంతే అవసరం. ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయంటే అరబ్ దేశాల మధ్య పోటీని అవకాశంగా తీసుకొని భారత్ చిచ్చు పెట్టడం లేదు. ఖతార్ చీకటి కోణాలకు ఢిల్లీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే భారత్ ఖతార్ మధ్య స్నేహం బలపడుతోంది. ఖతార్లో గూఢచర్యం చేస్తే ఆ దేశం ఉరితీస్తుంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న 8 మంది భారత నేవీ అధికారులను విడిపించి స్వదేశానికి తీసుకురావడం మామూలు విషయం కాదు. ఇది భారత్ పరపతికి దోహా స్నేహానికి చిహ్నంగా నిలుస్తోంది. ఖతార్ ఎలాంటి దేశమైనా భారత్తో మాత్రం సన్నిహితంగా ఉంటోంది. భారత్కు కావలసింది కూడా అదే. అంతిమంగా మోడీ డిప్లొమసీ విజయవంతమవుతోంది.